ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ ఉన్నాయి. అసలు ఎయిడ్స్ అంటే ఏంటి? మన బాడీలో హెచ్ఐవి అనే వైరస్, దాన్ని ఇమ్యూన్ డెఫిషియన్సీ వైరస్ అంటారు. అది ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ దాని మీద అటాక్ అవుతుంది. మెయిన్లీ సిడి సెల్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే మన బాడీకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే రాకుండా అటాక్ నుండి రక్షిస్తాయి అన్నమాట. దే యాక్ట్ యాజ్ ద సోల్జర్స్ ఫర్ అవర్ బాడీ. ఈ ఎప్పుడైతే హెచ్ఐవి వైరస్ అనేది మన బాడీలో ఎంటర్ అవుతుందో అప్పుడు మన సిడి సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కౌంట్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. దాని నుండి చాలా డిసీజెస్ లైక్ ట్యూబర్క్యులోసిస్, షార్ట్ కట్లో మనం టీబీ అంటూ ఉంటాం, నెమోనియా, కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని రకమైన క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మెయిన్లీ మనకి సేమ్ సిరింజీలు ఎక్కువ ముందుకి వాడడం వల్ల వస్తుంది, అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్ వల్ల వస్తుంది, ఇంకా మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ వల్ల వస్తుంది. ఇదేంటంటే ఒకేసారి సడన్గా రాకుండా స్టేజ్ల ప్రకారం వస్తుంది అనమాట. వారం కొన్ని సంవత్సరాల తర్వాత మన సీడీ కౌంట్ అని తగ్గితే అప్పుడు ఎయిడ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇచ్చేవి లక్షణాలు: జ్వరం వస్తుంది, దగ్గరం పోస్తుంది, ఇంకా నైట్ పూట చెప్పడానికి వస్తుంది, బరువు తగ్గిపోతాం. అలాంటప్పుడు ఎయిడ్స్ పేషెంట్ అదే ఇచ్చే బాధ్యతలు అంటే అపోసాలు కొనుక్కొని మా డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్లు ఐసిటీసీ సెంటర్స్ పంపిస్తారు. ఐసిటీ సెంటర్ ఇండిపెండెంట్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్స్. అక్కడికి వస్తే హెచ్ఐవి టెస్ట్ చేయించి బ్లడ్ శాంపుల్ తీసుకొని మొదలు పాజిటివ్ అయితే ఏం భయపడవలసిన లేదు, ఉచితంగా మందులు ఇచ్చి ఏఆర్టీ సెంటర్స్ పంపిస్తారు. హెచ్ఐవి వచ్చిన తర్వాత చికిత్స పొందిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం, త్రాగునీరు, యోగపానానికి మద్యపానానికి దూరంగా ఉండడం, వ్యాధి సోకిన వాళ్ళతో కొంచెం మాట్లాడడం, జాగ్రత్తలు చెప్పడం, మరియు ఇలా ఉండాలి అలా ఉండాలి వాళ్ళతో పరిచయం పెంచుకోవడం. మనం దూరం పెట్టడం వల్ల వాళ్ళకి ఎలాంటి బాధ అనిపిస్తుందంటే వీరికి దూరంగా ఉండాలి అలాంటి లోపాలు లేకుండా చేయడం వల్ల హెచ్ఐవి అనేది నివారించవచ్చు. మరియు మెడిసిన్ అనేది తప్పనిసరిగా తప్పకుండా వేయడం ద్వారా కూడా హెచ్ఐవి అనేది తగ్గించవచ్చు. ఎందుకు అంటే మనం స్కిప్ చేసే మెడిసిన్ ద్వారా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అందరూ హెచ్ఐవి ఎవరికైతే క్యాన్సర్ అవుతారో వాళ్ళకి మాత్రంగా మనం జాగ్రత్తలు చెప్పి వాళ్ళ ఆరోగ్యానికి ఒక రక్షణ కల్పిద్దాం. హెచ్ఐవి వ్యాప్తి అనేది ఎలా తగ్గించాలంటే ఏఆర్టీ ఔషధాలు, మన ప్రభుత్వం అనేది ఏఆర్టీ ఔషధాలను మనకి అందుబాటులోకి తెచ్చింది. ఏఆర్టీ ఔషధాలను వాడటం వల్ల హెచ్ఐవిని నిరోధించవచ్చు. అలాగే టెస్టింగ్ పరికరాలను యూజ్ చేసి కూడా హెచ్ఐవి అనేది వచ్చే ముందు అంటే వచ్చిందని మనకు తెలియాలంటే ఈ టెస్టింగ్ పరికరాల ద్వారా హెచ్ఐవిని టెస్ట్ చేసి హెచ్ఐవి ఒకవేళ పాజిటివ్ నెగిటివ్ అని మనకు తెలిసిందనుకో హెచ్ఐవి వచ్చిన వ్యక్తికి ఈ టెస్టింగ్ పరికరాల ద్వారా త్వరగా హెచ్ఐవిని గుర్తించి ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా హెచ్ఐవి ఉన్నట్లయితే ఆ హెచ్ఐవి తన పిల్లలకి రాకుండా ఉండడానికి ప్రభుత్వం అనేది కొన్ని సదుపాయాలు చేసింది. దాని ద్వారా అంటే తల్లి నుండి బిడ్డకి ఆ వైరస్ రాకుండా సంక్రమించకుండా నిరోధించడానికి మనకి ఏఆర్టీ ఔషధాలు అనేవి యూజ్ చేసుకున్నారు. ఏఆర్టీ ఔషధాలను వాడటం వల్ల మన జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. మందులు వాడదా జీవిత కాలాన్ని పెంచుకుందాం.